హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. వర్షాకాలం ఈ ఈవినింగ్ టైంలో మనకి ఇలా స్నాక్స్ లాగా తినాలనిపిస్తుందండి, మిర్చి అయినా ఏవైనా. అలాగే ఇంట్లోనే ఈ డిఫరెంట్ స్టైల్గా మిర్చి అయితే చేసి చూపిస్తున్నానండి. కావలసిన పదార్థాలు మిర్చీలు, చిన్న సైజ్ మిర్చీలు మరియు పొటాటో బిగ్ సైజ్ది, మీడియం సైజు ఉన్న తీసుకుంటే సరిపోతుందండి. శనగపిండిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము జల్లించి. ఈ మిర్చిని గింజలు తీసేసి ఇలా ఘాటు పెట్టేసి కొద్దిగా లైట్గా సాల్ట్ పెట్టి పక్కకు ఉంచుకున్నామండి. ఇందులో మనం శనగపిండిలో ఉప్పు కారం అవన్నీ వేసుకుంటున్నాము. కొద్దిగా కారం, తగినంత కారం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం సోడా, కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సోడా యాడ్ చేద్దామండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. వేడివేడిగా మిర్చీలు ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయినా వెదర్ చాలా చల్లగా ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా కార్న్ఫ్లవర్ పౌడర్ వేసాము, కొంచెం మైదా వేసాము క్రిస్పీగా రావడానికి, కొద్దిగా సోడా, కొంచెం మైదా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. వద్దనుకుంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ లాగా చేసుకొని ఒక 5-10 మినిట్స్ ముందే మనం కలిపి పెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. చిన్న చిన్న మిర్చీలు అయితే ఇంకా బాగుంటుందని చిన్నవి తీసుకున్నాము ఫ్రెండ్స్. బంగాళదుంపని ఉడికించాము. వాష్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయితే మనకి ఉడికిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు అయితే తీసుకొని స్మాష్ చేద్దాం. ఇది మిర్చిలో స్టఫింగ్ లాగా చేస్తున్నామండి. స్టఫింగ్ లాగా చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనం నోటి నిండా కారం వేసుకుంటే కారం ఉప్పు మంచిగా తలుగుతూ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇవన్నీ ఆలుగడ్డ పొట్టు తీసేసి మనం స్మాష్ చేసుకొని ఇందులో కూడా కొంచెం ఉప్పు కారం అవన్నీ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారం వేసాను, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసేయాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే ప్రాబ్లం. పిండిలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం మిర్చిలో స్టఫ్ చేద్దామండి. ఇలా అన్ని ఇట్లలో స్టఫ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మనం స్టఫింగ్ చేసుకోవాలి నిండుగా. తర్వాత పక్కకు పెట్టుకొని కడాయిలో ఆయిల్ అయితే వేడి చేద్దాం ఫ్రెండ్స్. బ్యాటర్ కూడా రెడీ అయింది. ఇలా మంచిగా డిప్ చేసేసి వేసుకోవచ్చు. ఇలా మనకి ఈజీగా రావాలంటే గ్లాస్లో కూడా ఈ శనగపిండిని వేసేసి డిప్ చేస్తే మనకి మంచిగా పడుతుందండి మిర్చికి అనేది పిండి. ఇలా వేసేసుకోవడమేనండి. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాగే మిగతాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి, నిజంగా చెప్తున్నాను. స్పైసీగా బాగుందండి. మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్తో అయినా తినొచ్చు, ఒట్టిగా తిన్నా చాలా బాగుంటుందండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం టర్న్ చేసుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాము. నెక్స్ట్ కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కలర్ వచ్చాయండి, తీసేసుకుందాం ప్లేట్లోకి. నెక్స్ట్ కూడా అలాగే ఇంకా 3 ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి రెండో వైపులా కాల్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా గ్లాస్లో వేస్తే మనకు కరెక్ట్గా డిప్ చేయడానికి బాగుంటుంది.
ఇలా మొత్తం వేసుకొని తింటే మా పిల్లలకైతే చాలా నచ్చిందండి. ఆలుగడ్డ పెట్టాం కాబట్టి కారం కూడా అంత లేదండి. ఇలా ఆలుగడ్డ స్టఫింగ్తో ఒక మిర్చి అయితే కట్ చేసి చూపిస్తున్నాను. లోపల కూడా మిర్చి కూడా బాగా కుక్ అయింది, ఉడికిందండి. టేస్ట్ చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్.